ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా బయట తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని గాంధీ ఎప్పుడో చెప్పాడు. కానీ ఆ మాటని ఇప్పుడు నిజం చేస్తూ ఇదేరా మాకు వచ్చిన అసలైన స్వాతంత్రం అంటూ ఇంట్లో మొగుడున్నా కూడా మరొకడితో అక్రమ సంబంధాలు పెట్టుకొని దొంగ ప్రేమతో భర్తను మోసం చేస్తూ వీలైతే వాళ్ళను లేపేయడానికి కూడా వెనకాడకుండా ఒక్కో మహిళ ఒక్కో స్టైల్లో చంపేస్తుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, దేశవ్యాప్తంగా రోజుకొక కేసు బయటపడుతూ భార్య బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే ఈ దారుణాలు ఎక్కువగా మన దేశంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ సీఎంగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ అడ్డా అయిన ఉత్తరప్రదేశ్లోనే జరుగుతున్నాయి. అలా ఇప్పటికే అక్కడ చాలా ఇన్సిడెంట్లు జరగగా ఒకసారి అవేంటో వివరంగా తెలుసుకుందాం. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో మీరట్కు చెందిన ఓ భర్త భార్య బర్త్డే రోజు ఆమెకు అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంతకు ఏం జరిగిందంటే, ఓ మహిళ ఓయోలో తన బాయ్ ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తూ ఉండగా తన భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. గత కొన్ని రోజుల నుండి భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పులను బాగా గమనిస్తూ ఆమెను కంట కనిపెడుతూనే ఉన్నాడు భర్త. అలా బర్త్డే రోజు బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పడంతో ఆమె అందంగా రెడీ అయి ఓయోకి వెళ్ళింది. దీంతో అప్పటికే భార్య మీద అనుమానం ఉన్న భర్త ఆమె చేసే నీచ పనుల గురించి పిల్లలకు కూడా తెలియాలని ఏకంగా తన ఇద్దరు పిల్లలను భార్య ఉన్న ఓయో రూమ్ దగ్గరకు తీసుకువెళ్లి డోర్ కొట్టగా అప్పటికే ప్రియుడితో ఏకాంతంగా ఉన్న భార్య అప్పుడే డోర్ సౌండ్ వచ్చి ప్రియుడు డోర్ తీయగా లోపలున్న భార్య భర్తను చూసి షాక్ అయి దెబ్బకు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేసింది. పైగా అర్ధనగ్నంగా ఉన్న ఆమె ఒక చేతిలో చీర మరో చేతిలో చెప్పులు పట్టుకొని గోడ దూకి పారిపోతుండడంతో వెంటనే భర్త ఆమె వీడియో తీసి లీక్ చేశాడు. ఇక పిల్లలు తల్లిని అలా వేరే మొగాడితో చూసి తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా జనాలు రేంజ్లో ఏకిపారేస్తున్నారు. అసలు మీకు ఏం పోయే కాలం, భార్య పిల్లలు ఉండి కూడా ఇలా తయారవుతున్నారని కామెంట్లో ధూళిపేస్తున్నారు. ఇదొకటే కాదు, యూపీలో ఇంకా చాలా యవ్వరాలు నడిపించారు కొందరు ఆడవాళ్ళు. అది కూడా ఈ ఏడాదిలో ఏకంగా పదుల సంఖ్యలో మహిళలు ఇలాంటి అక్రమ సంబంధాల విషయంలో భర్తలకు దొరకడమే కాదు, కొందరైతే భర్తలను చంపేశారు. మరి ఆ లిస్టు కూడా ఇప్పుడు చూద్దాం. అరియయ్య జిల్లాలో మార్చి నెలలో జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే, ప్రశాంతి యాదవ్ దిలీప్ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోగా పెళ్లైన 2 వారాలకే ప్రశాంతి తన లవర్ అనురాగ్ యాదవ్ను పెళ్లి చేసుకోవడం కోసం అతడి సహకారంతో ఒక కాంట్రాక్ట్ కిల్లర్తో భర్తను చంపించింది. ఇక ఏప్రిల్ నెలలో జరిగిన ఈ లిస్ట్ చూసుకుంటే, బరేలీలో భార్య తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడం కోసం భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడి సహాయంతో గొంతు నిలిమి భర్తను చంపేసింది. ఇక మిరెట్లో రావిత అమిత్ కాశ్యప్ అనే దంపతులుండగా పెళ్లైన ఏడాదికి రావిత అమర్దీప్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని తమకు అడ్డుగా ఉన్న తన భర్తని ప్రియుడితో కలిసి గొంతు నిలిమి చంపేసి ఆత్మహత్యలాగా క్రియేట్ చేయాలనుకుంది. కానీ పోలీసులు బాగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. జూలైలో జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే, నైనా శర్మ అనే ఒక మహిళకు గోపాల్ మిశ్రాతో కొన్నేళ్ల కిందట పెళ్లి జరగగా వీరికి 4 ఏళ్లు సంవత్సరంన్నర వయసున్న 2 అబ్బాయిలున్నారు. అయితే నైనా శర్మకు ఆశీష్ మిశ్రా అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉండగా తమ అక్రమ సంబంధానికి భర్త పిల్లలు అడ్డొస్తున్నారని చంపాలని ప్లాన్ చేసింది. అలా మొదట భర్త పిల్లలకు విషం ఇవ్వడానికి ప్రయత్నించగా అది విఫలం కావడంతో ప్రియుడితో కలిసి నిద్రలో ఉన్న భర్తను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించింది. కానీ భర్తకు మెలకువ వచ్చి పక్కనే ఉన్న అలారం మోగించడంతో భార్య మరియు ఆమె ప్రియుడు అక్కడి నుండి పారిపోయారు. ఆ తర్వాత భర్త పోలీసులకు తెలుపగా వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఇక మే 24న లక్నో దర్యాపూర్లో సిద్ధి ప్రసాద్ మంచుదేవి దంపతులుండగా పెళ్లైన కొన్నేళ్ల తర్వాత దేవి ఆకాష్ వర్మ అనే మరో వ్యక్తితో 3 ఏళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకోగా తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తని ప్రియుడితో కలిసి ఇనుపరాట్తో కొట్టి చంపేసింది. దీంతో పోలీసులు భార్యను అదుపులోకి తీసుకోగా ఆకాష్ వర్మ ఢిల్లీలో అరెస్ట్ చేశారు. జులై నెలలో ఒక భార్య తన ప్రేమికుడితో భర్తను తగలపెట్టి హత్య చేసింది. జులైలో అలీగఢ్లో పెళ్లైన కొన్ని రోజులకే భార్య గర్భవతి అని తెలియడంతో దీంతో భార్యపై అనుమానంతో ఇంట్లో గొడవలు జరగగా దీంతో భార్య తన ప్రియుడు రిషి సింగ్కు దేశీయ తుపాకీ ఇచ్చి కాల్చి చంపమని చెప్పగా రిషి ఆమె భర్తను కాల్చి వెంటనే పోలీసులకు లొంగిపోయాడు. ఇవే కాకుండా భార్యలు భర్తలకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన సంఘటనలు కూడా ఉన్నాయి. అవి కూడా ఉత్తరప్రదేశ్లోనే. బరౌట్లో ఒక హోటల్లో భర్త భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగా ఆ సమయంలో భర్త ప్రియుడి మధ్య వివాదం జరగడంతో వెంటనే భార్య 12 అడుగుల హోటల్ పైకప్పు నుండి దూకి అక్కడి నుండి పారిపోయింది. ఇక జన్పూర్ జిల్లాలో అరవింద్ అనే వ్యక్తి రీటా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఈ జంట సారై మొహియుద్దీన్పూర్ అవుట్ పోస్ట్ పరిధిలో ఒక గ్రామంలో కాపురం పెట్టారు. అయితే రీటా పెళ్లికి ముందే యశ్వంత్ బింద్ అనే వ్యక్తిని లవ్ చేయగా దీంతో అరవింద్ని పెళ్లి చేసుకోవడంతో
పెళ్లి తర్వాత తన పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి తన బాయ్ ఫ్రెండ్తో పారిపోయింది. ఆ తర్వాత అరవింద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చి మెల్లిగా సరిదిద్ది కాపురం చేయాలనుకోగా రీటా మాత్రం తన బాయ్ ఫ్రెండ్తోనే ఉంటానని, లేదంటే చనిపోతానని బెదిరించడంతో వెంటనే అరవింద్ యశ్వంత్ ఒక టెంపుల్కి పిలిపించి అక్కడ తన భార్యని అతడికిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను చంపేస్తున్న క్రమంలో ఈయన తన రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. యూపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఈ మధ్య చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. ఆ మధ్య మేఘాలయ హనీమూన్ జంట కేసు మాత్రం బాగా సంచలనం రేపింది. పెళ్లైన వారం రోజులకే భర్తను ప్రియుడు మరియు కిరాయి హంతకులతో కలిసి ప్లాన్ ప్రకారం భర్తను చంపేసింది. ఎంతో గ్రాండ్గా పెళ్లి చేసుకున్న ఈ జంట హనీమూన్ కని వెళ్ళగా అక్కడికి ప్రియుడిని రప్పించుకొని భర్తను చంపేసి తనను కిడ్నాప్ చేశారని డ్రామా చేసి చివరకు పోలీసులకు దొరికిపోయింది. ఇక ఈ ఘటన మరొక ముందే జార్ఖండ్లో కూడా భర్తకు పురుగుల మందిచ్చి చంపేసిందో భార్య. అంతలోనే ఆంధ్రప్రదేశ్లో మరో దారుణం జరిగింది. కర్నూలుకు చెందిన ఐశ్వర్య అనే అమ్మాయి ఒక బ్యాంక్ ఉద్యోగితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తేజేశ్వర్ అనే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేసుకుని ప్రియుడితో పెళ్లికి ముందు వెళ్లిపోగా మళ్లీ తేజేశ్వర్ ఆస్తులను దక్కించుకోవడం కోసం తేజేశ్వర్ను పెళ్లి చేసుకుని నెల రోజులకే కొంతమంది వ్యక్తులతో చంపించింది. ఇక పోలీసులు విచారణ చేయగా అసలు నిజం బయటపడింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ బ్యాంక్ ఉద్యోగికి ఐశ్వర్య తల్లితో కూడా అక్రమ సంబంధం ఉంది. ఇక పాట్నాలో శాలుకుమారి అనే 22 ఏళ్ల మహిళ తన భర్త ధీరజ్ కుమార్ను తన ప్రియుడితో సహా మరో ముగ్గురితో కలిసి చంపేసింది. జైపూర్లో గోపాలదేవి అనే మహిళ 2 ఏళ్ల పాటు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోగా భర్త ధనలాల్ సైని మందలించడంతో వెంటనే ప్రియుడితో కలిసి అతడిని ఐరన్ రాడ్తో కొట్టి గొంతు నొక్కి చంపేసి ఆ తర్వాత శవాన్ని బైక్పై తీసుకెళ్లి కాల్చేసింది. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడడంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. జైపూర్, కర్ణాటక, ఒడిశాలో కూడా ఇలాంటివే జరిగాయి. ఇలా ఒక్కో ఏడాదిలో ఇన్ని ఘోరాలు జరగడంతో పెళ్లి కాని అబ్బాయిలు పెళ్ళంటేనే తెగ భయపడిపోతున్నారని చెప్పాలి. నిజంగా ఇలాంటి ఘోరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేరాలు చేసిన వాళ్లకు కోర్టు సరైన సమయానికి సరైన శిక్ష ఇవ్వకపోవడం వల్లే ఇలా రెచ్చిపోతున్నారు. చూస్తుంటే ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఏమో మరి. ఈ దారుణాల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి. పెళ్లి ఫిక్స్ చేసుకుని ప్రియుడితో పెళ్లికి ముందు వెళ్లిపోగా మళ్లీ తేజేశ్వర్ ఆస్తులను దక్కించుకోవడం కోసం తేజేశ్వర్ను పెళ్లి చేసుకుని నెల రోజులకే కొంతమంది వ్యక్తులతో చంపించింది. ఇక పోలీసులు విచారణ చేయగా అసలు నిజం బయటపడింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ బ్యాంక్ ఉద్యోగికి ఐశ్వర్య తల్లితో కూడా అక్రమ సంబంధం ఉంది. ఇక పాట్నాలో శాలుకుమారి అనే 22 ఏళ్ల మహిళ తన భర్త ధీరజ్ కుమార్ను తన ప్రియుడితో సహా మరో ముగ్గురితో కలిసి చంపేసింది. జైపూర్లో గోపాలదేవి అనే మహిళ 2 ఏళ్ల పాటు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోగా భర్త ధనలాల్ సైని మందలించడంతో వెంటనే ప్రియుడితో కలిసి అతడిని ఐరన్ రాడ్తో కొట్టి గొంతు నొక్కి చంపేసి ఆ తర్వాత శవాన్ని బైక్పై తీసుకెళ్లి కాల్చేసింది. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడడంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. జైపూర్, కర్ణాటక, ఒడిశాలో కూడా ఇలాంటివే జరిగాయి. ఇలా ఒక్కో ఏడాదిలో ఇన్ని ఘోరాలు జరగడంతో పెళ్లి కాని అబ్బాయిలు పెళ్ళంటేనే తెగ భయపడిపోతున్నారని చెప్పాలి. నిజంగా ఇలాంటి ఘోరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేరాలు చేసిన వాళ్లకు కోర్టు సరైన సమయానికి సరైన శిక్ష ఇవ్వకపోవడం వల్లే ఇలా రెచ్చిపోతున్నారు. చూస్తుంటే ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఏమో మరి. ఈ దారుణాల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి.